అందరికీ నమస్తే నమస్తే ఉల్లా శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా. మరి నేను మీ యాంకర్ శృతి పటేల్ అయితే వచ్చేసిన. ముందుగాల మీ అందరికీ ఆట పాట సీజన్ 3 ఫైనల్కి స్వాగతం సుస్వాగతం. మరి చూస్తుండగానే చూసిరు కదుల్లా, అప్పటికే చాలా చాలా కళాకారులు అద్భుతమైన పాటల్ని మంచిగా వాడుకుంటూ పోటీ పడుకుంటూ ఇవాళ ఫైనల్ దాకా వచ్చేసినాం. మరి చూస్తుండగానే ఫైనల్లోకి అడుగుపెట్టినమా అనిపిస్తుంది. కానీ ఇవాళ అద్భుతమైన కళాకారులు మంచి పోటీ పాటలతో, మట్టి పాటలతో, సేకరణ పాటలతో మరి మనసులు గెలుచుకునేటట్టు ఉన్నారా? మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఇంటికి ఎవరు పోతారు, మరి ముందుకు ఎవరు పోతారు, విన్నర్ ఎవరు, మరి రన్నర్ ఎవరు చూడాలి అంటే మరి ఇవాళ ఏం చేయాలి? మన కథ షురూ చేయాలి. మరి షురూ చేయాలంటే ముందుగాల అందరికీ కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఆట పాట సీజన్ 3 ఫైనల్కి మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక షురూ చేద్దాం కథ. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట. అసలే ఫైనల్స్ ఉల్లా మరి అందరూ వచ్చిర్రు, అందరూ ఉన్నారు అని మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే మరి ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రో నేను చెప్పేదాకా మీకు తెలియదు. మరి ఎవరు వచ్చిర్రో, ఏడికెళ్ళి వచ్చిర్రో ముందు మరి అంత కథ నడిపించాలంటే పెద్ద మనుషులు కావాలి కదా. మరి మీ అందరికీ ఎరుక మన ఆట పాట పెద్ద మనిషి ముందుగల మన యశ్పాల్ అన్న గురించి నేను చెప్పాలనుకుంటున్నా. మరి మా యశ్పాల్ అన్న ఎన్నెన్నో గొప్ప పాటలు రాసి అద్భుతమైన పాటలని మరి మన తెలంగాణ ప్రజలకి అందజేసి 1000 మంది కళాకారులని తన చేతుల మీదుగా తయారు చేసి ఈరోజు పాటమ్మనే నమ్ముకొని చాలామంది కళాకారులు మన యశ్పాల్ అన్న ఆధ్వర్యంలో తన శిష్యులుగా ఈరోజు జానపదంలో మరి రణిస్తున్నారు. మరి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉండడం చాలా చాలా అదృష్టంగా మరి మేము భావిస్తూ యశ్పాల్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అన్న యశ్పాల్ అన్న దండాలే. అమ్మ నమస్తే రా తల్లి. నమస్తే, బాగున్నావా? నేను మస్తుగా ఉన్నా, మంచిగా తయారై వచ్చిన. అసలే ఫైనల్స్ అన్న, మరి షురూ చేద్దామా కథ? అంతిమ గడియలకు వచ్చినాము. అవు అన్న, అంతే కదా? అవు. సరే షురూ చేద్దాం. మరి షురూ చేద్దామంటే అన్న నువ్వు ఇట్లా తయారైతే ఎట్లనే చెప్పు. నాకు తెలిసిపోయింది ఒక విషయం, చెప్పన్నా. అసలే ఫైనల్స్, ఆ భారం అంతా నేను ఒక్కనే ఎట్లా మోస్తా అని చెప్పేసి నువ్వు ఇవాళ ఇంకిద్దరు పెద్ద మనుషుల్ని పట్టుకొని వచ్చినావు వీడికి. మరి ఎవరు వచ్చిరో, ఏడికెళ్ళి వచ్చిరో నువ్వు చెప్పే కన్నా నేనే చెప్తా. మరి ఏమంటావు? చెప్పురా, చెప్తలే. ఆ పేరు వింటేనే పల్లె తల్లి పేగు కదులుతుంది, మట్టి పరవశిస్తుంది, పిట్ట మురిసిపోతుంది. పాటమ్మ పెద్ద కొడుకు, పల్లె తల్లి ముద్దుల కొడుకు మన గోరెటి వెంకన్న గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగు పాటతో గేయ రూప కవిత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రకృతి పాటకు, ప్రజా ఉద్యమ పాటకు పర్వతం లాంటి కవి, తెలంగాణ కవి, గాయకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వల్లంకి తాళం సాహిత్య సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా అవార్డుని అందుకున్న గొప్ప వ్యక్తి. కాళోజీ అవార్డ్, కబీర్ సమాన్ కళారత్న జాతీయ స్థాయి అవార్డులని అందుకున్న చాలా చాలా అదృష్టంగా మేము ఫీల్ అయ్యే ఒక గొప్ప మహా మనిషిగా చెప్పుకోవచ్చు మన గోరటి వెంకన్న గారు. ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటలు. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని ఆ పాట విననోళ్ళు లేరు, నోట అననోళ్ళు లేరు. మరి ఓ జంబియా ఒలంపల్లి జంబియా, మందంట పోతుంటే ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, ఇలాంటి ఎన్నెన్నో పాటలు. మరి సినిమాల్లో కూడా బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ అంటూ ఎన్నెన్నో గొప్ప గొప్ప పాటలకి ప్రాణం పోసిన ఒక గొప్ప వ్యక్తి, మన తెలంగాణకి దొరికిన ఒక ఆణిముత్యం మన గోరటి వెంకన్న గారికి స్వాగతం సుస్వాగతం. అన్నా నమస్తే. అన్నా నమస్తే. నమస్తే. నిజంగా అన్న మీరు ఇక్కడికి రావడం చాలా 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 సంతోషంగా ఉంది. మరి ఆట పాట సీజన్ 3 ఫైనల్లో ఈరోజు మీరు మాకు ఇక్కడ కనబడడం మా కళ్ళను మేము నమ్మలేకపోతున్నాం అన్న. మీరు రావడం చాలా చాలా సంతోషిస్తూ చాలా చాలా ధన్యవాదాలు. మరి మన యశ్పాల్ అన్న ఒక్కరిని పట్టుకొచ్చిర్రా? కాదు, ఇంకొక పెద్ద మనిషిని కూడా పట్టుకొచ్చిర్రు. మరి వాళ్ళు ఎవరో కాదుల్లా, మా అబ్బాయి సినిమాతో ఈ అబ్బాయి సినిమా సంగీతానికి పరిచయం అయ్యారు. మరి జార్జి రెడ్డి, విరాట పర్వతం, రాజు వెడ్స్ రాంబాయి, ప్రీ వెడ్డింగ్ షో,
క్రేజీ కళ్యాణం, 90s వెబ్ సిరీస్ లాంటి ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలకి హిట్లు అందించిన అద్భుతమైన సంగీత దర్శకుడు. తెలంగాణ నుడి మీద పచ్చబొట్టిగా నిలిచిన బతుకమ్మ పాట మీ అందరికీ కూడా తెలుసు. మరి పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మా జాజిమాలేలో సిరిమాలేలో మా జాజిమాలేలో, అలాగే సింగిడిలో రంగులన్నీ దూసుకొచ్చి, ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన పాటలు. ఇంకా చాలా చాలా చెప్పాలి అంటే మన అద్భుతమైన తెలంగాణకి దొరికిన మరొక ఆణిముత్యము మన బొబ్బిలి సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా ఆట పాట ఫైనల్స్కి మీరు రావడం చాలా చాలా సంతోషిస్తున్నాము. మరి ఈరోజు మీ ముగ్గురి ఆధ్వర్యంలో మన ఫైనల్ ఎపిసోడ్ని మొదలు పెడదాం. మరి ఏమంటారు ముగ్గురు? షూర్ అండి, షూర్. ముందుగా ఈ ఆటపాటలో పర్ఫామ్ చేస్తున్న అందరు ఆర్టిస్టులకి ఆల్ ది బెస్ట్. ఇలాంటి పెద్దవాళ్ళతో, ఇద్దరు పెద్దవాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ చేతులలో పెరిగిన ఇలాంటి పెద్దవాళ్ళ పక్కన కూర్చోవడం నేను అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ యశ్పాల్ అన్న. చాలా క్రియేటివ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా అట్లా అంటాడు. వీళ్ళు తమ్ముడు ఇక్కడ రావడం మాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే థ్యాంక్ యూ. ఒక కమిట్మెంట్తో ఉన్నమ్మా ఈరోజు నీవు రావటం వల్ల నేను హ్యాపీ. ఎందుకంటే తన సినిమాకు నేను ఇప్పుడున్న 3 సినిమాలు రాయించినాడు. క్రేజీ కళ్యాణం, తర్వాత ఎపిక్, ఇంకో సినిమా ఇడుపు కాగితం, ఇట్లా రాయించినాడు. అందుకని రాయించడమే కాకుండా చాలా విషయం ఉన్న గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, హిట్లు ఇచ్చినాడు. ఇప్పుడు తను ఒక అర్ధ గంట కూడా టైం ఉండదు, అంత బిజీ ఉంటాడు. అయినా ఈరోజు మనతో కలిసి కాంబినేషన్ ఉండడం బాగుంది. యశ్పాలు ఆమె చెప్పిన అక్షరాలు చెప్పినట్టు మంచి కవి, రచయిత, విశ్లేషకుడు, జర్నలిస్టు. పైగా తను బయటపడకుండా తను మౌనంగా వివాదంగా లేకుండా చాలా పనిచేసేవాడు. మీ అందరితో కలవడం మాకు బాగుంది. అమ్మాయి చాలా చిన్నగా ఉండి అప్పటి నుంచి చూస్తున్న భయంకరమే అద్భుతం. డోలకు శివ చిన్నప్పటి నుంచి పుత్ర సమానులు, మ్యూజిక్ వాళ్ళందరూ పిల్లలు. సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ. అమ్మయ్య, ఇక మా పెద్ద మనుషులు వచ్చిర్రు, మంచిగా మందలిచ్చుకున్నా. మరి అన్న వాయిద్య కళాకారులందరికీ కూడా మరి మీకు ఆట పాట సీజన్ 3 ఫైనల్కి స్వాగతం, సుస్వాగతం. మరి అట్లనే మా పెబ్బలు, జుంగలు అందరూ కూడా తయారుగా ఉన్నారు. అలాగే పెబ్బలకి, జుంగలకి, మా ఎగిరే మా పోరగాళ్ళకి మీ అందరికీ కూడా ఆట పాట సీజన్ 3 ఫైనల్కి స్వాగతముల్లా. ఇప్పుడు నేను ఆట పాట సీజన్ 3 ఫైనల్ ఎలా జరగబోతుందో ముందుగా నేను మీ అందరికీ కూడా రూల్స్ చెప్తున్నాను. దయచేసి అందరు గమనించుకోవాలి. పెబ్బలు మరియు జుంగలు, ముందుగా మొదటి రౌండ్ ఉంటుంది. మొదటి రౌండ్లో మొదటి భాగంలో మీరు ఒక్కొక్క పాట మాత్రమే పాడతారు. తర్వాత రెండో రౌండ్ ఉంటుంది. రెండో రౌండ్లో ఉన్న నలుగురికి ఇద్దరిద్దరుగా జంటలుగా విడదీసి మరి డ్యూయట్ సాంగ్ పాడడం జరుగుతుంది. ఈ మొదటి రౌండ్, రెండో రౌండ్ని దృష్టిలో పెట్టుకొని మూడో రౌండ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళలో విన్నర్ అండ్ రన్నర్ని ప్రకటించడం జరుగుతుంది. దయచేసి మీరు ఇది గమనించుకోవాలి. మరి మొదలు పెడదామా? మన మొదటి ఉద్దితో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మరి మొదటి ఉద్దిలో మరి పెబ్బా ఏంది అమ్మా? అవో ఈ పిల్లగాడు వచ్చిండా రాలేదా అని చూస్తూనే ఉన్నా. ఇక మా పెబ్బోలో కాదు, మా వసీమయ్య ఎట్లున్నావు? అసలే ఫైనల్స్ కదుల్లా. ఏం చేస్తా, సూది ఇప్పేసుకొని ఇంటికి ఇప్పుడే వస్తే ఎందుకు అంటే ఇక సార్ వస్తున్నాడు, ఎంకన్నా సార్ వస్తున్నాడు. ఎంకన్నా సార్ కోసం ఓ శాత కాకుండా కూడా ఇంత సూది పొడిపించుకొని వచ్చినావా ఎంకన్న గారి గురించి? ఏం చేద్దాం, నా అడుములు కుక్కలు విక్కినట్టు విక్తున్నాయి శృతి. ఇక నువ్వు అంటే నీకు శాతనైతలేగా, మరి జుంగలైనా తయారు చేసుకున్నావా లేదు? షాకులు ఉన్నట్టున్నారు. షాకులు లెక్కున్నారా? మెల్ల కోసుకోకి ఇట్లా మరి జర అసలు శాతనైతలేదన్నావు. మరి నీకు పోటీకి ఎవరు వచ్చిరో చూద్దామా? ఇటు దిక్కు చూసుకోపా. నేను మా చూస్తా కానీ అవ్వో ఈ పిల్లగాడు ముక్కల కట్టబెట్ట. ఇక ఇడిదికి అబ్బో మా వెంకట్రావు అన్న రానే వచ్చేసిండు. అన్న ఎట్లున్నావన్నా? బాగున్నానమ్మా. మరి నీ జుంగలు తయారుగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయా? షురూ చేద్దామా మరి కథ? ఫైనల్స్ కాబట్టి జరా మంచి పోటీ ఇవ్వాలి. ఇక మా పెబ్బలు అయితే హుషారుగా ఉన్నారు. ఇక మనం మొదలు పెడదాం. మరి మొదటి ఉద్ది పెబ్బతో మొదలు పెడతాం కాబట్టి ముందుగా వసీము వచ్చేస్తావా? వస్తున్నా. ఇక రాయ్యా. వసీము, నువ్వైతే అందరికి తెలుసు కానీ ఒక్కసారి పేరు, ఊరు జరాజేరాదు. నా పేరు వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన. మరి పెబ్బా అసలే ఫైనల్స్ ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మరి ఏం చేద్దాం మా అమ్మ, ఈ ఆడేవాళ్ళు అంతరాన పోయేటోని మంత్రాన మలుపుతారు మీరు.
అవ్వో ఎప్పుడు ఆడ పోరగాల మీద ఏడ్సి వస్తాడు. పాట పేరు చెప్పిగా. అదే పాటనే మా పోకడ. ఇక చూసినా ఈ పిల్లగాంతో నాకు అస్సలు సోపతి అస్సలే నడవది. ఇక మంచిగా వాడు పెబ్బ మంచిగా షురూ చేయి. ఇక నేను పోతున్నాగా. పో అమ్మా. ఓ పిల్లగా. ఓరోరి రామయ్య ఓరి రామయ్యో వల్లట్ల ఒయ్యేటి ఆడి దెవ్వతిరో నాగవలన. ఓరోరి రామయ్య ఓరి రామయ్యో వల్లట్ల ఒయ్యేటి ఆడి దెవ్వతిరో నాగవలన. నాగవలన బిందానో దాది మదన, నాగవలన బిందానో దాది మదన. ఏయ్ ఆగా అబ్బా వల్లట్ల ఒయ్యటి ఆడి దేవతిరో మాయమ్మ కోడలు మాయాడి మనిషో నాగవలన. నాగవలన బిందానో దాది మదన. వల్లట్ల ఒయ్యటి ఆడి దేవతిరో మాయమ్మ కోడలు మాయాడి మనిషో నాగవలన. నాగవలన బిందానో దాది మదన, నాగవలన బిందానో దాది మదన. వేనీరు సన్నీరు వేటారవోసో ఆగో వేనీరు సన్నీరు వేటారవోసో సున్నము మమ్మడిగి సుతులెవరయ్యో నాగవలన. నాగవలన బిందానో దాది మదన, నాగవలన బిందానో దాది మదన, నాగవలన బిందానో దాది మదన, నాగవలన బిందానో దాది మదన. వసీమయ్య ఏమర్థమైందేమో నిత్యం సంసార్ నీళ్ళకొతే శర్వాలకి మూలకోయింది అంట. ఇక మూలకైనా ఏడికైనా మళ్ళీ ఏ మూల తిరిగినా మళ్ళీ నీ కాడికే వస్తాం మేము. ఎందుకంటే నీ పాట ఎక్కడున్నా కూడా తీసుకొని వస్తుంది మమ్మల్ని. ఇక ఏమన్నా అంటే ఈ ముచ్చట చెప్తారు కానీ ఇక నేను చెప్పుడు కాదు. ఇవాళ నీ పని అవుతుంది. ఇక్కడ ముగ్గురు వచ్చి రాళ్ళు చెప్తారు అసలైన ముచ్చట. మరి అడుగుదాం. మరి ముందుగా గోరెట వెంకన్న గారు, మరి వసీం ఎలా పాడారు, ఎలా ఉంది? మీరు మా పెద్ద దిక్కు కాబట్టి ఇలా మీతోనే మొదలు పెడతాం మేము. కంచు బిందెగడి కలియేసరు పెట్టు అనే మాట ఎంత అందమైన మాటను. వాళ్ళకి ప్రాస ఇది కంచు బింద కలియేసరు దీంట్లో ప్రాస ఉందని తెలియకుండానే ఆ పెట్టి మారు బిందెలు కూడా మారెసరు పెట్టు. ఇప్పుడు ఎసరే పెడతలేరు ఎవరు? కలి అన్నం తిన్న వాళ్ళకు, కలి కూరలు తిన్న వాళ్ళకు క్యాన్సర్ లేదు ఎప్పుడైనా. కానీ కూరాడు ఉందో కూరాడెత్తడం అంటే ఉద్దేశం అది. మంచి పాటను తెచ్చినావు. ఆ పాడకం కూడా బాగా ఈ ఊళ్ళలో తిరుగుతూ పాడతారు. అది ఇది కళారూప జంగాలు దాసళ్ళు ఒక కళారూపాల్లో ప్రదర్శించుకుంటూ పోతుంటారు. ఎవడు ఇంట్లోనే అవసరం ఆ పాడే పద్ధతి బాగుంది. తన ఎవరో ఎక్కడైనా పాడుతున్నా అనిపించినట్టు అట్లా అది బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి మరో అతిథి మరి బొబ్బిలి సురేష్ గారు మీ మాటల్లో. చాలా బాగుందండి. పాట అయితే అద్భుతంగా ఉంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. ఈ సేకరణ అండి ఇది? అవును సార్, సేకరించింది. చాలా అద్భుతంగా ఉందండి. స్కేల్లో కూడా పర్ఫెక్ట్ స్కేల్లో ఉన్నారు. అక్కడక్కడ చిన్న పిచ్ ఇదైంది కానీ బట్ అద్భుతంగా ఉందండి పాట అయితే. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి మా ఆట పాట పెద్ద దిక్కు మా యశ్పాల్ అన్న గారు. ఈ పాటలో జనరల్గా భావం దుఃఖంలో ఉందన్నమాట. దుఃఖంలో ఉండటమే కాకుండా రెండు క్యారెక్టర్లు కనపడుతున్నాయి దీంట్లో. అట్టట్లా పోయేటి ఆడది ఎవతిరు అన్నాడు. అంటే ఎవతిరు అనే పదము ఎవరు మాట్లాడతారంటే ఊళ్ళో దొరలు, బాగా ఆ ఊళ్ళో పెత్తనం చేసేటటువంటి ఎవరైతే ఉంటారో పెత్తందారులు వాళ్ళు మాట్లాడతారు. అట్లా ఆ పదం అంటే భూస్వామిక పదాల పాట శిల్పం కూడా చక్కగా ఉందన్నమాట. పదకోశ కంచు బిందెలు కడిగి కా 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 కంచు బిందెలు కడిగి కా అంటే వాళ్ళకి తెలవకుండానే యాస ప్రాసల్ని
ఈ పాట మొత్తం కూడా మనకు కనపడతా ఉంది. ఇది జానపదులు నిధి నిక్షేపం అనమాట. నిధి లాంటి పాట ఇది, దాచుకోవాల్సిన పాట. బాబండం. థ్యాంక్ యూ సార్. మరి ఇడిదిక్కైతే మొదటి పెబ్బు వచ్చి వాడిరు, మరి ఇంకో పెబ్బు ఉన్నారు కదా, పిలుచుకోవాలి కదా. మరి వెంకట్రావు అన్న అమ్మా ఇక పెబ్బు వచ్చి షురూ చేసిరు, మనమేనా తక్కువనా? అయ్యో ఫైనల్స్ ఎట్లుండాలి? తప్పకుండా. మరి లే మరిగా కొట్టురి సప్పుడు. వెంకట్రావు అన్న అమ్మా మంచిగున్నావు? మంచిగున్నాను. మంచిగున్నావు అని చెప్తున్నా. నువ్వే మంచిగున్నావని. మరి వెంకట్రావు అన్న ఒక్కసారి పేరు ఊరు ఒక్కసారి యాద్ చేయి. నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను సత్యసాయి జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. పెబ్బగా ఇయ్యల్లా పోటీలా ఏం పాట పట్టుకొచ్చినావు మరి? మేము ఉంగరాల దండి పెట్టాం కదమ్మా, ఈ ఉంగరాల మీద ఒక పాట చూసుకొచ్చాం. ఉంగరాల మీద పాటలా? ఉంగరాల మీద ఉంగరాల పాట పెట్టడం. ఇక ఈ దేని మీద పాట పాడాలి అంటే అది మన జానపదులకే సాధ్యము. మరి ఆ ఉంగరాల పాట ఏందో తెలవాలి అంటే మరి ఈ పాట మొదలు పెట్టాలి అన్న. షురూ చేయి మంచిగా. తప్పకుండా. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు. నీ ఉంగరాలు చెయ్యి చూసి సామి ఉండలేదే పాడు మనసు, నీ ఉంగరాలు చెయ్యి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు, నాకుండలేదే పాడు మనసు. వలపొట్టెద్దుల వన్నె కాడా నా సామి దాపుటెద్దుల ధర్మరాజా, వలపొట్టెద్దుల వన్నె కాడా నా సామి దాపుటెద్దుల ధర్మరాజా. కపిలితో చిన్నవాడా నా సామి కత్తి మీద జానకాడా, కపిలితోలే చిన్నవాడా నా సామి కత్తి మీద జానకాడా. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు. ఎగువ చేలో గడ్డి కోసి నా సామి దిగువ చేలో మోపు గట్టి, ఎగువ చేలో గడ్డి కోసి నా సామి దిగువ పోలు మోపు గట్టి. మోపు మీద ఒక్క చెయ్యి నా సామి వాడి మీద నాగ కన్ను, మోపు మీద ఒక్క చెయ్యి ఆ సామి వాడి మీద నాగ కన్ను. ఏలి ఏలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఏలి ఏలు ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు. నీ ఉంగరాలు చేయి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు, నీ ఉంగరాలు చేయి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు. అన్న అమ్మా ఉంగరాల ఉంచడం మంచిగా ఉందే, బాగుందా? చాలా బాగుంది. ఇవే బంగారం అంటే ఇష్టం లేకుండా ఎవరన్నా ఉంటామా? మరి ఈ పాట ఎట్లుందో ఒకసారి అడుగుదామా? మరి ఇప్పుడు మన సురేష్ గారితో మొదలు పెడదాం. మరి సురేష్ గారు మీ మాటలో చెప్పాలి. వెంకట్రావు గారు పాట అయితే చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. నాకు అంటే పాట గురించి ఎక్కడ విమర్శించే ఇది లేదు, కానీ ఒక 2 చోట్ల టెంపో డ్రాప్ అంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అయిన ఫీలింగ్ వచ్చింది. అదర్వైజ్ థర్డ్ చరణం నుంచి మళ్ళీ ఫిట్ అయిపోయారు, సాంగ్లోకి వెళ్ళిపోయారు. అద్భుతంగా ఉందండి పాట అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తదుపరి మరి గోరెటెంకన్న గారు. టెంపో ఒక స్కేల్ ఎక్కువ పెట్టుకున్నట్టుంది కదా, బాగా అయినా బాగా పాడినావు. ఈ పాట తిరుపతి దగ్గర ఒంటిమిట్ట అవతల ఉంటుంది ఊరోటి,
చంద్రయ్య అని ఉంటాడు ఆయన, తర్వాత మీ అనంతపూర్లో రామాంజలి. రామానుజన్. అవును సార్. ఆడి ప్రేమ పాట ఇది చాలా గొప్ప. అవునవును. ఈ కట్ట మీద మనసు ఒంటికి అది పదం లిరిక్ కొంచెం చేంజ్ ఉన్నదని మారుతుంది, నీకు నీ సంబంధం లేదు. ఇది కొంచెం ఒక స్కేల్ తగ్గించుకొని ఏలి వేలి ముంగరాలో నా స్వామి ఈ వేసుకుంటే పేలిపోయి, అయినా ఆ స్పీడ్లో మెప్పించినావు నువ్వు. ఎందుకంటే ఆ టెంపో స్కేల్ తగ్గకుండా మెప్పించినావు. అమలినమైన గొప్ప పాట ఇది. ఈ పాట ఎన్నిసార్లు ఇది ఫోక్ క్లాసిక్, ఇది చాలా మంచి పాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మరి తదుపరి యశ్పాలన్న గారు. వెంకటరామలన్న పాడిన పాట ఇది. వలపటెద్దుల వన్నె కాడ నా వలపటెద్దులు ఉండవాడ దాపటెద్దులు ఉండవు. అంత శక్తివంతమైనటువంటి భర్త వలపటెద్దులంతా, ఆ ఎద్దంత మనిషి, అంత బలిష్టంగా ఉన్న మనిషి అని చెప్పేసి ఆమె చెప్పుకోవటం. జనరల్గా తెలంగాణలో మిగతా ప్రాంతాలు కూడా బాగా పాపులర్ అయినటువంటి ఆ ట్యూను, పాపులర్ అయిన పాట. బాగా పాడినావన్నా, మంచిగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుశీర్రా, పెబ్బల గిట్లా షురూ చేస్తే ఇక మరి జుంగల్ మొదలు పెడితే ఎట్లుంటుంది? మరి అసలైన పోటీ పెబ్బలకు కాదు కదా, జుంగలకే కదా. మరి ఇప్పుడు మొదటి ఉద్దిలో మొదటి జుంగని ఎవ్వరు పంపిస్తారు, ఏడికెళ్ళి పంపిస్తారు అడుగుదామా? ఇడిదికి యుద్ధమా, ఇడిదికి యుద్ధమా? ఏమంటారు? ఇడిదికే యుద్ధమా? సరే, ఇడిదికే యుద్ధం తీ. మరి మా ప్రేక్షకులు ఇడిదిక్కే చూద్దాం అంటారు కాబట్టి మరి వసీము ముందుగా ఏ జుంగని ముందుగాల పోటీలకి పంపుతున్నావు? కమ్మని పాటతో మా చెల్లెలు కవిత వస్తున్నా చూడు. కమ్మని పాటతో కవిత సిద్ధమా? సిద్ధమా. వచ్చేసే చెల్లె. కవిత అక్క, ఒక్కసారి పూర్తి పేరు చెప్పేసి ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒక్కసారి గుర్తుకు చేయి. నా పేరు కవిత, నేను నల్గొండ జిల్లా వెంగన్నగూడెం గ్రామం నుంచి వచ్చాను. మరి ఏం పాట తీసుకొచ్చుకున్నావు? పిల్లడా నీకెంతటి ప్రేమో నన్ను చూడకుండా నువ్వు ఉండవు అన్న పాటను తీసుకొని వచ్చాను. చూడకుండా ఉండలేడు ఎంత ప్రేమనో అని చెప్పేసి నువ్వే వాడుతున్నావా? నేనే పాడతాను. ఏంటిది? ఫైనల్స్. అది దృష్టిలో పెట్టుకొని పాట షురూ చేయి. కానీ ఎంతటి ప్రేమో పిల్లడా నీకెంతటి ప్రేమో నన్ను చూడకుంటే నీకు మనసాగదో పిల్లడా నీకెంతటి ప్రేమో పిల్లడా నీకెంతటి ప్రేమో నన్ను చూడకుంటే నీకు మనసాగదో పిల్లడా నీకెంతటి ప్రేమో నాటు వెయ్యా నేను పోతే నాటు వెయ్యా నేను పోతే నా జడ పట్టుకొని నడిసొస్తివో నాటు వెయ్యా నేను పోతే నాటు వెయ్యా నేను పోతే నన్ను చూడనారు మొయ్య నువ్వొస్తివో నాటు వెయ్యా నేను పోతే మంచి నీళ్ళకు నేను పోతే మంచి నీళ్ళకు నేను పోతే మేనత్త కొడుకునంటూ దొరికొస్తివో మంచి నీళ్ళకు నేను పోతే మంచి నీళ్ళకు నేను పోతే మనవాడుతాను అంటూ మాటిస్తివో మంచి నీళ్ళకు నేను పోతే మంచి నీళ్ళకు నేను పోతే మంచి
వద్దకు నేను పోతే నిజంగా ఎంత చక్కగా ఉందంటే పాట. ఒక ఊయల పాటలాగా హాయిగా కమ్మగా, ఒక జోల పాటలాగా మంచిగా వినసొంపుగా అనిపించింది. మరి నాకైతే నచ్చింది. కానీ అక్కడ ఎవరు ఉన్నారు? అసలైన పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఒకసారి అడుగుదామా? అడుగుదాం అక్క. మరి ఇప్పుడు ముందుగాల యశ్పాల్ అన్న, మరి మీ మాటలో చెప్పాలి చెల్లె పాట ఎలా ఉంది, ఎలా పాడింది? జనరల్గా జానపద గేయాలు పాడుతున్నప్పుడు ఒక పాట నుంచి ఒక పాటకు జనరల్గా కనపడుతూ ఉంటుంది మనకు. అదే ఇన్నట్టుగా ఉంటుంది, ఇదే ఇన్నట్టుగా ఉంటుంది. అట్లా ఈ పాట కూడా మాతృక పాటగా నాకు అనిపిస్తుంది ఈ పాటకు. ఎందుకంటే జానపదాలు పాడుతున్నప్పుడు అలవోకగా పాడుకుంటారు, ఈజీగా పాడుకుంటారు, కష్టంగా పాడుకోరు. కానీ కవిత పాడింది కాబట్టి ఈ పాట పాడగలిగింది, కానీ ఇంకెవరు పాడలేరు. ధన్యవాదాలన్న. ఎందుకు అంటే చిన్న నోటు పోయిన పాట మిస్ అయిపోద్ది. ఎందుకు? ఒరిజినల్ జానపదం నుంచి తీసి రాసిన పాట ఇది. ఒకే ఒక్క నోటు, ఎంట్రుక వాసి మందమే పాట, మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అవును, చాలా జాగ్రత్తగా వాళ్ళు కొట్టారు, నువ్వు కూడా కొట్టారు. అట్లా ఇద్దరు కాంబినేషన్తో వచ్చింది కాబట్టి ఈ పాట నువ్వు అంత బాగా పాడగలిగావు. ముఖ్యంగా మన ప్రేమ్ దీనికి ప్రాణం పోసింది అనుకోవచ్చు. ఓకేనా? బాగుంది, చాలా సూపర్, మంచి పాట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మరి తదుపరి గోరెటెంకన్న గారు మీ మాటల్లో. మంచి సింగర్ అమ్మాయి, బాగా పాడింది. థ్యాంక్ యూ అన్న. బాగా శృతింది అయితే, ఎందుకంటే చాలా కష్టమైంది రాసి దాంట్లో. ఆ రాసిన ఆయనకు వరుసైనా వాడినట్టు పెదాలు మాత్రం లేవు, వరుసైనా వాడినట్టు వింటావు. అయినా ఆ పాట అంత మాత్రం రికిచ్చి రాసిండు. ఆ పల్లవే ఫస్ట్ ఏంది, పిల్లడా ఎంత ప్రేమ అన్నా బాగుంది. ఎంత ప్రేమ ఉండదు, ప్రేమ అనే పదం వాడరు. పిల్లరా నీకు మారుడు ఏదో అంటారు వాళ్ళు అట్లా. కానీ రాసిన పాటను ఇంత బాగా వాడిందంటే పాప చాలా తెలివైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శృతి చాలా ఉంది. తర్వాత ఇది ఏంటంటే సిరితల రామ అనేది, రాముడా రామయ్య రామ అందముగా వాల్మీకుల ఆశ్రమ మందుగల్ల కుశలవులవులగా అందముల వాల్మీకుల. సిరితల రామనాము భజనలో ఉందని ట్యూన్ను ఆ పాప పోకుండా వాడడం నాకు మామూలు నచ్చలే, ఎందుకంటే ఇంట్లో. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి సురేష్ గారు ప్లీజ్ మీ మాటల్లో చెప్పాలి. కవిత గారు, ఫస్ట్గా ట్యూన్ చాలా బాగుందండి. ముందుగా మీ వాయిస్ కల్చర్ బాగుంది, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మీ వాయిస్ కల్చర్ చాలా బాగుంది. పాట వరకు వస్తే పర్ఫెక్ట్ స్కేల్లో ఉన్నారండి. స్టార్టింగ్ ఎత్తుకున్నప్పుడు కొంచెం అవుట్ అయింది, కానీ మిగతా సాంగ్ అంతా చాలా బాగుంది. శృతి వైజ్ చాలా బాగుంది. టెంపో సైడ్ కూడా అద్భుతంగా ఉందండి. మెయిన్ నాకు ఓవరాల్ ఈ సాంగ్లో ట్యూన్ నచ్చింది, పర్ఫెక్ట్ టెంపో ఉంది. మీ వాయిస్ కల్చర్ నచ్చిందండి. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరి ఇటు దిక్కు నుంచి అయితే ఒక జుంగ అయిపోయింది. మరి ఈ బృందం నుంచి మొదటిగా ఏ జుంగను పంపిస్తారో ఒకసారి పిలుచుకుందాం. మరి వెంకట్రావన్న, అటొక్కలు ఇటొక్కలు తయారుగా కూర్చున్నారని చెప్పినావు కదా, మరి తయారైన ఏ జుంగను ముందుగా ఇడికి పంపిస్తావు? మా సెల్లమ్మను పంపిస్తున్నా. సెల్లమ్మ అనుష వస్తావా? వస్తాక. సిద్ధమా? సిద్ధమే. వచ్చేసేయిగా. అమ్మా అనుష అక్క వచ్చేసినావా? వచ్చినాక. మరి ఒకసారి పేరు ఊరు చెప్తావా? నా పేరు అనుష, నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను. మరి నల్గొండ ముద్దు బిడ్డ ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మరి వదిన మరిది గురించి ఒక పాట పట్టుకొచ్చు. వదిన మరిది గురించి ఒక అద్భుతమైన పాట. మరి ఆ పాటలోని ఆ అర్థం తెలవాలి అంటే ఇక నేను పోయి కూర్చోవాలి. నేను కూర్చుంటేనే పాట పడుతుంది. మరి షురు చేయగా. ఓకే అక్క. ఎర్ర ఎర్ర చీరల వదినే వదిన నరుసొదినే ఎర్రంచు రైకల వదినే వదిన నరుసొదినే ఎర్ర ఎర్ర చీరల వదినే వదిన నరుసొదినే ఎర్రంచు రైకల వదినే వదిన నరుసొదినే మస్తి పట్టిన మాటలారా మరిది
నరుసొదినే గాజులెంత గమ్మతి వదినే వదిన నరుసొదినే గల్లు గల్లు గాజులే వదినే వదిన నరుసొదిలే గాజులెంత గమ్మతి వదినే వదిన నరుసొదినే సూటిపోటి మాటలారా మరిది నరుసయ్యా చూడలేదని కోపమారా మరిది నరుసయ్యా జాలి జాలి రైకాలదినే నరుసొదినే జబల మీద బుగ్గలు వదినే వదిన నరుసొదినే జాలి జాలి రైకాలదినే వదిన నరుసొదినే జబల మీద బుగ్గాలదినే వదిన నరుసొదినే వాయి వరుసలెరుగావారా మరిది నరుసయ్యా వదినని మరసినావా మరిది నరుసయ్యా లేత లేత బుగ్గాలదినే వదిన నరుసొదినే బుగ్గ మీద మచ్చ వదినే వదిన నరుసొదినే లేత లేత బుగ్గాలదినే వదిన నరుసొదినే బుగ్గ మీద మచ్చాలదినే వదిన నరుసొదినే కళ్ళు నీకు గనపడవాడా మరిది నరుసయ్యా కళ్ళల్లా మన్నువాడా మరిది నరుసయ్యా కళ్ళు నీకు గనపడవాడా మరిది నరుసయ్యా కళ్ళల్లో మన్నువాడా మరిది నరుసయ్యా కళ్ళల్లో మన్నువాడా మరిది నరుసయ్యా కళ్ళల్లో మన్నువాడా మరిది నరుసయ్యా కళ్ళల్లో మన్నువాడా మరిది నరుసయ్యా అనుష అక్క చాలా మంచి గొంతు, మంచి పాట పట్టుకొని వచ్చినావు. ముఖంలో ఎందుకో భయం భయం కనిపిస్తుంది, ఎందుకట్లా? ఏం లేదక్క. ముఖంలో అయితే భయంగా నడుస్తుంది కానీ పాట మాత్రం మస్తు పాడింది. మరి ఒకసారి అన్నలు నరుసుకుందాం. మరి ముందుగాల గోరెటెంకన్న గారు మీ మాటల్లో చెప్పాలి, చెల్ల పాట ఎట్లుంది, ఎట్లా పాడింది, మీరు నచ్చిర్రా మెచ్చిర్రా? మంచి పాడే టెంపో అది బాగుంది. అది డల్ టీవీలోకి ఏంటంటే ఎక్కువ స్టేజ్ ప్రోగ్రాంలు ఎక్కడ చేయనట్టు కానీ లేదు సార్. లేదు కదా, అది కానీ మంచి జానపద గాత్రం, థ్యాంక్ యూ వాయిస్ కల్చర్ బాగుంది. థ్యాంక్ యూ ఒక పాతకాలపు ఒక 40 ఏళ్ళ కింద ఉన్న జానపదాల గాత్రం అంటే అది మంచిగా ఉంది. ఈ పాడుతున్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు పాపం ఊర్ల నుంచి వస్తారు కదా, ఆ భావాన్ని కొంచెం ఫీల్ అవ్వాలా, అంతే తప్ప అయినా నువ్వు డౌట్ పడుతున్నావు. డౌట్ ఏమవుతుంది, ఎందుకు సూపర్ అన్నావు. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి యశ్పాలన్న. ఈ పాటలో ఆనాడు వాతావరణాన్ని మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే తను పాడేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది. నేను పాడతానో పాడనో, నేను గెలుస్తానో గెలవనో అని ఆ టెన్షన్ ఉండి తన కళ్ళు, మెదడు, నాలుక ఇవన్నీ కూడా ఆ గెలిపే వైపు ఉంది, పాట మర్చిపోయింది. కాబట్టి ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకో. మంచి గొంతు ఉంది, మంచి వాయిస్ ఉంది, రిధం ఉంది నీ దగ్గరే, థ్యాంక్ యూ. మిస్ కాకు. ఓకే రైట్. మరి సురేష్ గారు మీ మాటల్లో. అద్భుతమైన వాయిస్ కల్చర్ అండి. బేసిక్గా నేను స్టేజ్ల మీదకి ఎక్కితే భయపడుతూ ఉంటా, అది కామన్. బట్ అదంతా ఏం మైండ్లో పెట్టుకోకండి. నెక్స్ట్ టైంకి బాగా ట్రై చేయండి అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇక ఇటొక్కలు కూడా అయిపోయారు కదా, మరి ఇంకిద్దరు అప్పను చూస్తారు, ఇటొక్కలు అటొక్కలు అన్నే చూస్తారు. ఇక ఈమె ఎప్పుడు పిలుస్తుంది, ఈమె ఎప్పుడు రావాలి అని ఇక వసీంని అడుగుదాం. మరి వసీము, అన్ననా తమ్ముడా పట్టుకొచ్చుకున్నావు? నీకు ఎవరు కావాలి? నాకు ఇవ్వలద్దుల్లా, నాకు ఇవ్వలద్దు, మీరు ఉన్నోళ్ళు చాలు నాకు. కానీ చెప్పు, ఎవరిని పట్టుకొచ్చుకున్నావు? ఇప్పుడు మా పాట వాడికి ఎలా వెళ్తున్నాడట. మరి వచ్చేసాయి ఇక. ఎల్లయ్య అమ్మా, మంచిగున్నావా? మంచిగున్నమ్మా. మస్తు టిప్పు టాప్ తయారయ్యచ్చినావు. షేమ్కి లంగేసిండు, వాచ్ పెట్టిండు, షున్ని కట్టిండు, గజ్జలు కట్టిండు. అబ్బబ్బబ్బబ్బా ఏం తయారొచ్చినావు. ఆడవాళ్ళు అన్న ఇట్లా తయారు గారు పోటీ అంటే పోటీ అంటే వేషధారణ కూడా చూస్తారు కదా, అందుకే మంచిగా తయారయ్యి వచ్చేసిండు. మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఏడికి వెళ్ళి వచ్చినావు, నీ పూర్తి పేరేంది ఒకసారి చెప్పిగా? నా పేరు చిత్తారి ఎల్లయ్య, సొంతూరు బ్రహ్మంగారి మఠం, నివాసం ఉండేది పూర్మామిల, కడప జిల్లా. ఒక జానపద కళాకారుణ్ణి.
ఆహా, జానపద కళాకారుని అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. నిజంగా అది ఒక మన జానపదం యొక్క గొప్పతనం ఈరోజు మనల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. ఆ జానపదాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. మరి ఆట పాటకి అసలే ఫైనల్ పోటీగా ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? కోలు కోలన్న కోలుకోలే అనే సాంగ్ ఇచ్చిన. కోలు కోలమ్మ కోలు కోలే. ఆహా, చక్కగా వింటా అంటేనే అబ్బా అనిపిస్తుంది కదా. మరి ఇక పూర్తి పాటలోకి పోతే ఆహా అనిపిస్తుంది. మరి షురు చేద్దామా? మరి పోటీ గట్టిగా ఉండాలి కానీ. ఓకే. కోలు కోలన్న కోలు కోలే నా స్వామి, కోలు కోలన్న కోలు కోలే, కోలు కోలన్న కోలు కోలే దినిత నేను కోలన్న కోలు కోలే, నేను కోలన్న కోలు కోలే. కట్ట మీద కలిగా చెట్టు నా స్వామి కాయలతో బలే తోగుతుండే, నడమా వయ్యే నల్ల పడుచో నా స్వామి నిద్రకు బలే తూగుతుండు, నిద్రకు బలే తూగుతుండు. కానొచ్చే కడబావి నీలో నా స్వామి రెండు చేతులు కడవా మీద, రెండు చేతులు కడవా మీద నా స్వామి వాళ్ళు కన్నులు వాడి మీద, వాళ్ళు కన్నులు వాడి మీద. ఆహా, చిత్తూరు తిరునాల పోతే నా స్వామి చిరగటి పోగొట్టుకుంటే, చిరొకటి పోగొట్టుకుంటే నా స్వామి ప్రాణానికే తెచ్చుకుంటే, ప్రాణానికే తెచ్చుకుంటే, ప్రాణానికే తెచ్చుకుంటే. చాలా అద్భుతమైన పాట ఎల్లయ్య. అమ్మా ఏడికెళ్ళి తీసుకొచ్చుకున్నావు ఈ పాట? అమ్మ ఎప్పుడో 20 సంవత్సరాల క్రింద ఇది పల్లెలలో సేకరించిన పాట అమ్మ, జానపద పాట. 20 ఏళ్ళ కింద పాట తీసుకొచ్చి ఇలా వాడినవంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. మరి 20 ఏళ్ళ కింద పాట గురించి చెప్పాలంటే అక్కడ ఇలా మనకి మహానుభావుడు వచ్చిండు. మరి అన్ననే అడుగుదాం ముందుగా. మరి గోరెట వెంకన్న గారు మీ మాటల్లో. మీరు అన్నట్టు మంచి పాట అమ్మా శృతి. ఇతను నేను తెల్ల బట్టలు తప్ప ఏదో వేయను, కానీ నాకు ఆ షర్టు కావాలి అటువంటిది.
ఎందుకంటే కళాకారులు ఉట్టెప్పుడు తెల్లబట్టలు వేసుకోవాలి, అది వేరు. అంటే నాకు ఎప్పుడు నాకు ఖర్చుపాటు కానీ సెంటిమెంట్ కనుక వేసుకున్నాను. అట్లాంటివి భలే ఉంటాయి అట్లా. ఎందుకంటే ఆ ఆంగికం, వాచకం, ఆహార్యం ఇవన్నీ కూడా ఏ కళారూపాలకైనా ఉండాల్సినవి. తర్వాత ఈ పాట చాలా పాపులర్ పాట. నువ్వు ఫుల్ రేంజ్, నీ గొంతు కిందంటే స్ట్రెంత్ ఉంది బాగా. భైరవ అనే తిప్ప వరదొస్తే బీటవారిన శీలు ఊటలైనట్టు ఆ కాలంలో ఈ పాటలు ఊటలై పొంగినాయి. ఈ పాటల సాహిత్యం గొప్పది. ఆ తర్వాత నీ షర్టు నీవు అన్ని కలర్లు పెట్టుకో, ఆకుపచ్చ, ఎల్లో, అన్నిటికీ మెరుపు పెట్టినావు నాకు చెప్పు, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తా, నాకు కూడా సెట్టి. సార్ థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సార్. మరి తదుపరి సురేష్ గారు మీ మాటల్లో. అన్న చాలా బాగుందన్న, మీ వాయిస్ కల్చర్ కూడా చాలా బాగుంది. అసలు అందరికీ చాలా బాగున్నాయి వాయిస్ కల్చర్. అండ్ బేసిక్గా ఏంటంటే ఈ పాటను నేను విరాట పర్వంలో చేసిన అన్న, అంటే స్టార్టింగ్ లైన్స్ తీసుకొని కోలు కోలమ్మ కోలు కోలో నా సామి మనసే దోచుకొని వెళ్ళే అనే ఒక పాట చేసిన, చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. థ్యాంక్ యూ చాలా పెద్ద హిట్ అయింది. నాకు ఈ బాణి చాలా ఇష్టం అన్న. ఈ బాణిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని విరాట పర్వంలో పెట్టిన సాయి పల్లవి ఆ ఫీమేల్ సాంగ్ లాగా పెట్టిన, చాలా బాగుందన్న మీ వాయిస్ కల్చర్ కూడా. పర్సనల్గా నాకు ఈ బాణి చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి యశ్పాల్ అన్న గారు. ఈ పాట చాలా స్లోగా వాడినావు కదా? అవును సార్, స్లోగా వాడినావు. ఇదే సాహిత్యం ఉన్నటువంటి పాట మన తెలంగాణలో ఉన్నాయి. ఎట్లా? కట్ట మీద కలిమే చెట్టు నా సామి కొట్టబోతే తేలుగుట్టే, కట్ట మీద కలిమే చెట్టు నా సామి కొట్టబోతే తేలుగుట్టే, మందు పెట్టే మానులుంటే నా సామి మల్లెపూల పాను పెద్దు, మందు పెట్టే మానులుంటే నా సామి మల్లెపూల పాను పెద్దు, కట్ట మీద కలిమే చెట్టు నా సామి కొట్టబోతే తేలుగుట్టే. అదే నువ్వు కింద కొంచెం మిడిల్లో కనుక ఎత్తుకొని ఉంటే పైకి పోతా ఉంటే అందం అనిపిస్తుండే. నువ్వు ఎత్తుకోవటమే పైకి ఎత్తుకున్నావు. పైకి ఎత్తుకున్నాక ఇంకా ఎత్తాలంటే జీరబోద్ది. దాన్ని కాపాడుకుంటూ వచ్చినావు. మధ్యలో ఒకసారి పైకి లేపాలని ట్రై చేసిండు, దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ దిగినావు. అదే నువ్వు మధ్యలో పాడి ఉంటే ఇంకా టాప్లోకి వెళ్ళిపోయేటవి. లాస్ట్లో నీ పద్యాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ. బాగున్నాను. సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇడిదిక్కోళ్ళు ఇంకొకళ్ళు మిగిలిరు కదా, మరి పిలుచుకోవాలా వద్దా? పిలుస్తా, ఆగుర్రి జరా. మరి వెంకటరావు అన్న, అమ్మా, ఇగో మన ప్రేక్షకులు ఒకటే చూస్తారు. మరి ఇంకా ఎవరిని పంపిస్తావు? మా తమ్ముడు లక్ష్మణ్ వస్తున్నాడు. లక్ష్మణ్ తమ్ముడు సిద్ధమా? సిద్ధమక్క. వచ్చేసేయిగా. లక్ష్మణ్ ఎట్లున్నావు? అక్క బాగున్నాక. బాగున్నావు, మంచిగా జోరుదారు ఏంది, మొత్తం టవలేసుకొని వచ్చినావు ఇలా అక్క. మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఎంత దూరంకి వెళ్ళి వచ్చినావు, నీ పూర్తి పేరేందో ఒకసారి చెయ్యి. చేయి మనోళ్ళకి. నా పేరు లక్ష్మణ్, మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తాలూకా కృష్ణాపూర్ గ్రామం నుంచి వచ్చాను, కల్లేరు మండల్. మరి ఏం పాటతో వచ్చినావు, ఏం పాట వినిపిద్దామని వచ్చినావు? పల్స పల్స పల్లదన పట్టు. ఇక చూడు గిట్లుంటుంది. ఏం పాట తెచ్చిర్రు అంటే ఒక లైన్ వాడతారు, ఆయన తీసి పెడతారు. ఇక దాన్ని నేను ఏమనుకోవాలి, నాకు సగం అర్థమవుతుందా, సగం అర్థం కాదా. ఇక మొత్తం అర్థం కావాలంటే ఈ పాట షురూ చేయాలి. ఓ తమ్మ, ఇక నువ్వు వాడు, అయిపోయినాక వచ్చి మాట్లాడతా నీతోని, సరేనా? షురూ చేయి. పల్స పల్స పల్లదన పాట గొలుసులదన పాట గొలుసులదన, పల్స పల్స పల్లదన పాట గొలుసులదన, మూతోగున్నవ పిల్ల వలుగా వలుగోండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగోండ, వలుగోండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగోండ. ఎలుకు ఉంగురాము పెట్టి బురదాలో సేయి పెడితే, ఎలుకు ఉంగురాము పెట్టి బురదాలో సేయి పెడితే, సేయంత సిన్నబోయే వలుగోండ,
వలుగొండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగొండ వలుగొండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగొండ. గడ మీది ఇల్లుదన గంగకు సరువాజదన గడ మీది ఇల్లుదన గంగకు సరువాజదన సైగాలు జయకు పిల్ల వలుగొండ వలుగొండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగొండ వలుగొండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా వలుగొండ. బొడ్డు కింద సీరాను గట్టి నెత్తికి సగరం పెట్టి బొడ్డు కింద సీరాలు గట్టి నెత్తికి సగరం పెట్టి ఎంత మూతోగున్నవ పిల్లో వలుగొండ వలుగొండ ముసలింగా నిన్ను చూడ గడియలుండా 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 వలుగొండ. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు మరి పాట? మా అమ్మ ఇచ్చిందక్క. మీ అమ్మ ఇచ్చిందా? అమ్మ పేరేంటి? సుశీల. సుశీలవ్వ మంచి పాట తీసుకొచ్చిండు మీ కొడుకు. మరి ఇంత మంచిగా వాడిండంటే ఇక సుశీలవ్వ ఇస్తేనే కదా. మరి ఇసొంటి పాటలు కనుమరుగు కాకుండా చూసిర్రా, అమ్మలు అక్కలు అవ్వల పాటలు కూడా ఇలా ఆట పాటలు వినిపిస్తున్న మన కళాకారులకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మరి నీ పాటనైతే మంచిగా ఉంది. నీ పూర్తి పాట ఎలా ఉంది అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. మరి ముందుగా ఇప్పుడు సురేష్ గారు మీరు పాట చాలా బాగుంది సార్. మీ వాయిస్ కల్చర్ కూడా చాలా బాగుంది. బట్ ఎక్కడో ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందన్న. అంటే సాంగ్లో చాలా ఎనర్జీ ఉంది, మీ వాయిస్లో లేదు అనే ఫీలింగ్ వచ్చిందన్న. నాకు పర్సనల్గా పాట అయితే మస్తు నచ్చింది. టెంపోలో ఉన్నారు, స్కేల్లో ఉన్నారు, చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి తదుపరి యశ్పాలన్న గారు. ఈ పాట మహబూబ్నగర్ ఏరియాలో నేను విన్నా. ఈ పాట 90వ దశకంలో ఆ ఏరియా పోయినప్పుడు. అయితే పాటలో ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు ఎనర్జీ ఉన్న పాట ఇది. బాగా పాడగలిగేటటువంటి పాట. నువ్వు పాడుతున్నప్పుడు భయంగా అనిపించి కొంత ఆ పాట తగ్గట్టుగా పాడకుండా పోయినావు. అంతకుముందు సిరీస్లు అంతకుముందు నువ్వు పాడిన పాటలకు ఈ పాటకు తేడా ఉంది. వాటిలలో ధైర్యంగా పాడినావు. గెలితేనే ఓడినని. ఇప్పుడు ఏంది వాడుతున్నా గెలుతున్నానే అధైర్యంతో పాడుతున్నట్టుగా నాకు అనిపించింది. కొంచెం మెతకలాగా అనిపించింది. ఇక రిధం ఎక్కడ పోగొట్టుకోలే. అంటే నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా దీనికి పెడదానికి ట్రై చేసినావు, బాగా పాడినావు. మంచి పాట, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మా గోరెటి వెంకన్న గారు మీ మాటలో చెప్పాలి. మరి లక్ష్మణ్ తమ్ముడు ఆయన యశ్పాల్ చెప్పినట్టు వారు ఇద్దరు చెప్పినట్టు కరెక్ట్ చెప్పినారు వాళ్ళు. అది ఈ పాట ఎంపిక బాగుంది. ఇది చాలా పాపులర్ జానపదం. మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువ అది ప్రాచుర్యం. సంగీత సాహిత్య సమలంకరి దాంట్లో లీనం కావాలా. ఏ పాట పాడుతున్నప్పుడు లీనం కాకుండా మైకోది పాట కొద్ది అది నీకు విషయం ఉన్నాడు, నువ్వేం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అది హ్యాపీ. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. ఊరినైనో ఓరు దేవుడా చూసిరు కదా ఎంత గమ్మతైన పాటలు వాడిరుల్లా. మనసులు గెలుచుకున్నారు కానీ మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అని మనకు తెలవాలి కదా. మరి అప్పుడు అయిపోయింది అనుకున్నారా? లేదు, అసలైన సంగతి, అసలైన పండగ మరి ముందరుంది. మరి మళ్ళొచ్చే వారం చూద్దాం ఎవరు గెలుస్తారో, మరి ఎవరు ముందుకి సాగుతారో, ఎవరు వెనకడుగు వేస్తారో, ఎవరు విన్నరో ఎవరు రన్నరో తెలవాలంటే ఒక వారం వేచి ఉండాల్సిందే. ఫైనల్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మరి గిట్లనే వేచి ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.